జగనన్న ఎంట్రీ ఇచ్చిన రోజు ఉంటుంది హైదరాబాద్ లో ఒక షేక్ ఆడిపోద్ది అంతే. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఆ రోజు మాత్రం. జగనన్న వస్తున్నాడంటే రాధాకృష్ణ కొనుక్కు ఉంటుంది. మాలాగా దమ్ముంటే ఈ పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడాలి కదా. ఆర్పీ గాడైనా సీమరాజా గాడైనా ఎవడైనా జగనన్న అరెస్ట్ చేస్తే వీళ్ళు తిరగలేరు. ముందు ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో ఇక్కడ హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కలేరు. ఇన్ని రోజులు మేము ఓపికతో ఉన్నాం, ఆయన కూడా మేము ధైర్యం చేసి మాట్లాడుతున్నాం. కానీ జగన్ నా పక్క ఉన్నాడంటే వన్ సైడ్ ఈ వల్ల మాకు ఒక ధైర్యం, ఆ ఉన్నాడని ఒక ఎమోషన్తో ఈడ్చుదంతాం, లేట్ చేయం. ఆ జగనన్న హైదరాబాద్కి వస్తున్నాడు అంటే ఇక ప్రపంచమే. జనాలు ఎట్టు చూపిస్తారో ఎట్టు వస్తారో. తెలంగాణలో జగనన్నకు అభిమానులు అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో జగనన్న అభిమానులు భారీగా ఉంటారు. అందుకు కాబట్టి వాళ్ళందరూ జగనన్న వస్తున్నాడు ఇక్కడ ఉంటున్నాడంటే ఇక ప్రపంచమే. జగనన్న ఎంట్రీ ఇచ్చిన రోజు ఉంటుంది హైదరాబాద్లో ఒక షేక్ ఆడిపోద్ది అంతే. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఆ రోజు మాత్రం, జగనన్న అడుగుపెట్టే రోజు మాత్రం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పోలీసులను కూడా పెద్ద ఎత్తున పెట్టాలా. మా జగనన్నకు సెక్యూరిటీగా పెద్ద ఎత్తున అప్పుడు కోర్టుకు ఏ విధంగా అయితే వచ్చాడో దానికి డబల్గా ఈసారి వస్తారు. వచ్చే రోజు ఉంటుంది ప్రభంజనం. రోజు ఇన్ని ఉంటాడు కదా జగనన్న, రోజు కార్యకర్తలను వాళ్ళ నీళ్ళని కలుస్తూ ఉంటాడు. కాబట్టి వచ్చే రోజు మటుకు ఘనస్వాగతం పలుకుతారు ఆయనకి. ఎందుకంటే జగనన్న మీద ఇష్టపడే వాళ్ళు తెలంగాణలో ఉండే నలుమూలలో ఉండే జిల్లాలందరూ కూడా ఈసారి రావాలని ఉన్నారు. అది ఉంది, ఆ క్రేజ్ ఉంది జగనన్నను చూడాలని. చాలా రోజులైంది జగనన్న ఇక్కడ లేక. కాబట్టి జగనన్న హైదరాబాద్కి వస్తే ప్రపంచమే. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళు ఏదో ఒకటి ఎన్నో అంటారు. నీతిగా నిజాయితీగా కష్టపడే వాళ్ళని పేటీఎం అంటున్నారు, ఎన్నో మాటలు అంటున్నారు, కామెంట్ బాక్సుల్లో అసభ్యకరంగా పెడుతున్నారు. వాళ్ళది ఏముంది, వాళ్ళు అసలు అనవసరం. వాళ్ళు అసలు మనుషుల్లాగా అయితే మాట్లాడారన్నా. వాళ్ళకి ఏది ఒక నీతిగా నిజాయితీగా మాట్లాడే వ్యక్తి మీద కామెంట్ బాక్స్లో ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడము, ఇష్టానుసారంగా మాట్లాడము, ఒక అబద్ధాన్ని 1000 అబద్ధాలు చేయడము వాళ్ళకి అలవాటే. వాళ్ళు ఎన్నెన్నో చేసుకొని మా జగనన్న క్రేజ్ అయితే మాకుంటుంది. అసలు చూస్తారు కదన్నా, ప్రపంచమే జగనన్న అడుగు పెట్టిన తర్వాత హైదరాబాద్లో అసలు ఆ వెల్కమ్ ఎట్టుంటుంది అంటే ఒక లెవెల్లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పుడు ఎందుకంటే ఏపీలో ఉండేవాళ్ళు కాదు ఎక్కువ స్వాగతం పలికి, తెలంగాణలో ఉండేవాళ్ళు స్వాగతం పలుకుతారు. వణుకు పుడుతుంది. ఎందుకు పుట్టదు, వస్తున్నాడు కదా ఇక్కడికి. ముందు జగనన్న కూటమి నాయకులకి ఎటన్నా రాధాకృష్ణ వణుకు పుడుతుంటుంది. జగనన్న వస్తున్నాడంటే రాధాకృష్ణ వణుకు పుడుతుంది. నా హైదరాబాద్లో ఉంటాడో ఆయన వేరే జిల్లాకి ఏమన్నా పారిపోతాడో చూడాలా. ఎందుకంటే పులి దిగుతుంది అంటే లోటస్ ఫోన్లో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏం రబ్బా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు, మనం ఇన్ని అరాచకాలు చేసాం, ఆడవాళ్ళని ఈ విధంగా ప్రశ్నించినాం, ఈ విధంగా చేసాం అనేది వాళ్ళకు భయం అనేది ఉంటుంది. ఏం చేయరు వాళ్ళు. జగనన్న వచ్చిన భయం ఏం వాళ్ళు తగ్గడం కాదు. జగనన్న ఇటు అడుగు పెట్టిన తర్వాత ఛానల్లో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకు భయం, జగనన్న వస్తున్నాడని భయపడుతున్నారు. ఇప్పుడే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి భయం. ఒకసారి వచ్చి అక్కడ సింహం ఇంట్లో కూర్చుంటే న్యూస్లో కొన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ గురించి వేయాలనే 100 సార్లు ఆలోచన చేస్తారు. వద్దురా బాబు అని చెప్పి గమ్ముగా ఉంటారు. ఆ భయం ఉంటుంది వాళ్ళకు జగనన్న ఇడుంటే. ఏపీఎన్ రాధాకృష్ణ ఆర్టిస్టుల పరిస్థితి నా ఘోరం. ఇప్పుడు జగనన్న ఇక్కడ ఉన్నారనుకో, జగనన్న కలసాల్సిన అవసరం లేదు. జగనన్న ఆడు ఉండే ధైర్యంతో జగనన్న అభిమానులు ఊరుకూరికే ఏదన్నా వాళ్ళు మాట్లాడినారనుకో ఈడ్చుకొని వస్తారు రోడ్ల మీదకి, ఈడ్చిద్దంటారు. కాబట్టి టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళైనా నోకరైనా మీరు పద్ధతిగా అన్నీ మాట్లాడండి. ఇన్ని రోజులు మేము ఓపికతో ఉన్నాం, ఆయన కూడా మేము ధైర్యం చేసి మాట్లాడుతున్నాం. కానీ జగనన్న నా పక్క ఉన్నాడంటే వన్ సైడ్ ఈ వల్ల మాకు ఒక ధైర్యం, ఆ ఉన్నాడని ఒక ఎమోషన్తో ఈడ్చుదంతాం, లేట్ చేయం. కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి అడుగేసి ఏది న్యాయం ఏది ధర్మం ఏది దేని గురించి ఏదో మీరు న్యాయంగా మాట్లాడితే ఏది ఉండదు. ఇష్టానుసారంగా ట్రోల్స్ చేసుకుంటా ఆడ ఈడ ఉంటే జగనన్న అభిమానులు ఈడ్చిచ్చేదంతా రోడ్ల మీద. వాళ్ళు యాడున్నారు యాడో 4 గోడల మధ్యలో ఉన్నారు. హైదరాబాద్ తెలుదు, అడ్రస్ తెలుదు, ప్రూఫ్ తెలియని వాళ్ళు యాడనో ఉండి మాట్లాడుతున్నారు. మాలాగా దమ్ముంటే ఈ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలి కదా. ఆర్పీ గాడైనా సీమరాజా గాడైనా ఎవడైనా వీళ్ళు వేసినా కొడుకులు పొద్దున్న లేచి వాణిని విమర్శించుకుంటూ అంటారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని మాట్లాడేవాడు మనిషే కాదు.
అధికారం లేకపోయినా మా అన్న ఇది చేశాడు, మా అన్న ఇది మంచి చేశాడు అని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులే గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు అధికారం లేకపోయినా కొడతారని తెలిసినా, ఏం చేస్తారని చెప్పినా, కేసులు పెడతారని తెలిసినా ధైర్యంగా ముందుకు వస్తున్నారంటే మా అభిమానులు గొప్ప, వాళ్ళ పేడ్ ఆర్టిస్టులు గొప్ప. ఒకసారి ఆలోచన చేయాలి అందరూ కూడా. వాళ్ళు యోనైనా అరెస్ట్ చేశారు, అన్యం పుణ్యం వేరే కానీ రాఘవరెడ్డి అని అవినాష్ రెడ్డి అన్న పిఏ, ఆయనకి ప్రజల సమస్యలు చూసుకొనికే టైం సరిపోతుంది. ఆయన కనీసం ఆయనకు లెగ్గు కూడా బాగుండదు. అటువంటి ఆయన్నే కుటుంబం మీద దాడి చేసి ఎంతో చేసి ఆయన్ని అరెస్ట్ చేసినారు. మామూలే వాళ్ళ టార్గెట్ అంతా ఏంది, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి అబద్ధం చెప్పియాలా, పిఎల్ను టార్చర్ పెట్టాలా, ఒక ఏదన్నా వాళ్ళతో చెప్పియాలా, ప్రూఫ్ లేకపోయినా ప్రూఫ్ తీసుకొని రావాలా, ఏదో ఒకటి బురద చల్లాలా అనేది దాని మీద పిఎన్ అరెస్ట్ చేస్తారు. వాళ్ళు జగన్ అరెస్ట్ చేస్తే వీళ్ళు తిరగలేరు. ముందు ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో ఈడ హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కలేరు. ఆడట ఈడ ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు శనివారం ఆదివారం, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దిగేంత వరకు వీళ్ళు గుండెల రైలు పరిగెత్తాల్సిందే. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సింపతి ఏం తప్పు చేశాడు? తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెడితే ఏమన్నా ఏమన్నా ఏం చేసినారు మీరు ఏం చేయలేరు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎంగా అయిన తర్వాత లూద్రా అనే లాయర్ని పెట్టుకొని నువ్వు కేసులు కొట్టించుకోవడానికి కోట్ల రూపాయలు ఫీజులు ఇచ్చి కేసు కొట్టించుకున్నావు. మా జగనన్న మీద ఉండే కేసులు ఒక్క కేసు కూడా మా జగనన్న కొట్టించుకోలే. నా మీద పెట్టింది అక్రమంగా పెట్టినారు, న్యాయపరంగా కొట్టేస్తారనేది మా అన్న న్యాయాన్ని నమ్మాడు, ధర్మాన్ని నమ్మాడు. అందుకు కాబట్టి సీఎం పదిని అడ్డం పెట్టుకొని మా అన్న ఎక్కడ కూడా కేసు కొట్టించుకోలే. మా నాయకునికి మీ నాయకునికి చాలా తేడా ఉంది. జోరుగా ఉంటుంది ఇప్పుడు దగ్గర కదా. ఇప్పుడు హైదరాబాద్లో అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ ఎక్కువ ఇక్కడనే ఉంటారు. కాబట్టి జగనన్న అప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా ఇక్కడ నుంచి అందరి సమస్యలు కూడా చూసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ ఉంటే ఈజీ జగనన్నకి. అందరూ ఉంటారు, అందరూ కలుస్తారు, అందరూ బాగా వస్తారు, దగ్గర నుండి ఏదైనా సమస్యలు చెప్పుకోగలరు. వాళ్ళకు ఏదన్నా ఏ ఆపద వచ్చినా ఒక ధైర్యం జగనన్న ఈడుంటే. కాబట్టి ఈడుండేదే బెస్ట్ జగనన్న. ఈ నుంచే పాదయాత్ర, ఈ నుంచే ఎలక్షన్ ప్లానింగ్ అంతా ఈ నుంచే హైదరాబాద్ నుంచే జరుగుతుంది. బెంగళూరు అంటే కొంచెం జనాలకు కూడా అందుబాటులో, నాయకులు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ అయితే కొంచెం 2 రాష్ట్రాల నాయకులు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడే హైదరాబాద్ ఉంటే కనీసం ఏమన్నా కార్యకర్తలు కూడా ఎంతో కొంత యాక్సెస్ ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడి నుంచి హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా ఇంకా కొంచెం దగ్గరగా వెళ్తాం జరుగుతుంది. మ్యాక్సిమం ఆంధ్రాలో ఉన్న నాయకులకి ఎనీ పార్టీ ఇక్కడే కదా ఉండేది. స్టేజింగ్ ఏంటి, వాళ్ళ బిజినెస్లు ఏంటి అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకొంచెం జగన్మోహన్ రెడ్డి గారితో యాక్సెస్ పెరగచ్చు. ఏముంది, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడే ఉన్నాయి ఆస్తులు ఏంటి, బిజినెస్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. చంద్రబాబు గారు ఇక్కడ సింగపూర్లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా అలా హైదరాబాద్ నుంచే కదా పాలన చేసేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో పొద్దున్న నుంచి ఎల్బీ నగర్ వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వచ్చేస్తున్నారు కదా. ఏముంది, వస్తానే ఉంటాయి బ్రో. అందరూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు మత్స్యకారుల గురించి సమస్యల కోసం బయటకు వెళ్ళారు, చూసారా మీరు అందరూ? జగన్మోహన్ రెడ్డి అంటే జనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా ప్రశ్నించే వాళ్ళని నోరు నొక్కేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రతిపక్షానికి ఏంటి, అధికార పక్షానికి, ఎవరికైనా. ఎప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే ఆ పార్టీకైనా తప్పులు ఏంటన్నా తెలుస్తుంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఎవరైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెడతాం, కేసులు పెడతాం, వాళ్ళని కొట్టేస్తాం. ఇది అరాచకం చేసేస్తున్నారు. ముందు ఏంటంటే పాలన మీద దృష్టి పెట్టమని కోరుకుంటున్నాం. ఏముంది, జగన్ ప్రియని అరెస్ట్ చేసి కొడితే ఏమన్నా కేసుల్లో సంతకాలు పెట్టంటే పెట్టేస్తారు, అవి కోర్టులో ఫైల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తారు. రేపు పొద్దున్న 2.0 అనేది చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ అలా కూడా అదే జరుగుతుంది. ఒక్క అడిగేస్తే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేస్తారు.